హే గైస్ వెల్కమ్ టు డే 12 ఆఫ్ 30. వెయిట్ చెక్ చేసుకోవడంతో నా డే స్టార్ట్ అవుద్ది. అండ్ నా వెయిట్ వచ్చేసి 60.35కి రెడ్యూస్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మార్నింగ్ డ్రింక్ ఇది ఎలా చేసా అంటే వాము, జీలకర్ర, మెంతులు మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకున్నా. దాన్ని వాటర్లో బాయిల్ చేసి తీసుకోవడమే. అండ్ బ్రేక్ఫాస్ట్కి 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకున్నాను. నాకు ఆమ్లెట్ వేసుకోవడం రాదు. సో దిస్ ఈజ్ ద వే ఇట్ లుక్స్ లైక్. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని పెట్టుకున్నాను. బాదాం, పిస్తా, వాల్నట్, ఇంకా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వెయిట్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. అండ్ నా మిడ్ మార్నింగ్ స్నాక్ బనానా తీసుకున్నాను, ఒక మీడియం సైజ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు సపరేట్ డైట్ అయితే ఏం చేయక్కర్లేదు, కానీ మనం తీసుకునే ఫుడ్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. మంచిగా లీఫీ వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఆల్సో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం మర్చిపోకండి. లంచ్లోకి రాజ్మాతో ఇలాగా అట్టులాగా చేసుకున్నాను, బట్ సంహవ్ అది రాలేదు. సో టిక్కీస్ షేప్లో చేసుకుని తీసుకున్నాను. దిస్ ఈజ్ హౌ మై లంచ్ ప్లేట్ లుక్స్ లైక్. రాజ్మా టిక్కీస్, ఇంకా ఆనపకాయ పప్పు, సోయా చంక్స్, ఇంకా బీట్రూట్ కర్డ్ కూడా తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి నాకు చాలా బ్లోటింగ్గా అనిపించింది, చాలా ఫిల్లింగ్గా ఉంది, ఆకలి కూడా అస్సలు వేయలేదు. సో నేను ఈ పొమగ్రానైట్ సీడ్స్ అండ్ ఆల్సో హాఫ్ స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇంకంతే, ఇంకేం తినలేదు డిన్నర్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.